అరుణాచలం గురించి మీరు చెప్పిన తర్వాత భక్తాదులు ఎక్కువ వెళ్తున్నారు అక్కడికి. నేను అరుణాచలం ఒక్కదాని గురించి చెప్పలేదు. తిరుమల గురించి చెప్పాను, శ్రీశైలం గురించి చెప్పాను, దక్షారామ అరుణాచలంకి అంతమంది వెడుతున్నారు అంటే వాళ్ళు అరుణాచలం వైపు ఆకర్షితులై ఉండి ఉండవచ్చు. అది వాళ్ళ భక్తి, వాళ్ళ అదృష్టం. వెడుతున్నారు, ప్రదక్షిణాలు చేస్తున్నారు, దర్శనం చేసుకుంటున్నారు, వస్తున్నారు. ఇప్పుడు భక్తి లేని చోట మనం చెప్పినంత క్షేత్రం ఒకటి ఉంది, పరమశివుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఉన్నది, అక్కడికి వెళ్ళాలనేటటువంటి కోరిక పుట్టడం జరగదు. ఎందుకని? అసలు కొన్ని కోట్ల జన్మలెత్తితే తప్ప అరుణాచల పర్వతం గురించి తెలుసుకోడు. అరుణాచల ప్రవేశమునకు ముందు, అరుణాచల ప్రవేశము తరువాత అని జీవుడికి విభాగం చేస్తారు. అసలు వీడెప్పుడైనా అరుణాచలం వెళ్ళాడా చూస్తారు. అరుణాచలం వెళ్ళాడు, ఆ జీవుడి స్థాయి వేరు. అరుణాచలం వెళ్ళలేదు, ఆ జీవుడి స్థాయి వేరు. నేను మీతో మనవి చేశాను కదూ, ఒక్కసారి అరుణాచలం వెడితే చిత్రగుప్తుడు గీత గీస్తాట. ఈ జీవుడు అరుణాచలం వెళ్ళాడు కాబట్టి తరువాత అని గీత గీస్తాడు. అంటే అరుణాచలం పట్టణంలోకి ప్రవేశించినంత మాత్రం చేత అంత గొప్ప అనుగ్రహంగా ఈశ్వరుడు భావన చేస్తాడు. అటువంటి చోటికి వెళ్ళడం, ఆ అరుణాచలానికి అంటే అక్కడ ఉన్నటువంటి ఆ కొండకి ప్రదక్షిణం చెయ్యడం అంత గొప్ప విశేషం. ఇప్పటికీ అప్పుడప్పుడు మేము అరుణాచలం యాత్రకు వెడుతూ ఉంటాం. వెళ్ళినప్పుడు కాకినాడ నుంచి పెద్ద సమూహాలుగా సత్సంగం అందరం వెళ్ళి డప్పులు, డోళ్లు, భజనలు చేసేవాళ్ళు, దండకాలు పాడేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, వీళ్ళందరం కలిసి రాత్రి 10 గంటలకి మొదలు పెడతాం ప్రదక్షిణం చేయడం. మొదలు పెడితే పరమశివలింగానికి 8 దిక్కుల 8 స్థానాలు ఉంటాయి.